డ్రగ్స్ వ్యవహారం రోజు రోజుకి తారాస్థాయికి చేరిపోతూ ఉంది. ఇందులో అసలు ప్రశ్న ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి జరిగేదాకా తెలియదు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది జరుగుతుంది అని స్టార్ట్ చేద్దామని శ్రీకారం చుట్టే లోపల వాళ్ళ తీసుకెళ్లి బొక్కలు వేసేది. కానీ మన రాష్ట్రంలో పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి పోలీసులు ఎంటర్ అయ్యేంత వరకు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంత సోయిలేని సభ్యంలో మనం ఉన్నాం. ఇంకా అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున పైలట్ రోహిత్ మాజీ ఎమ్మెల్యే అతని బీఆర్ఎస్ పార్టీ శాఖ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. దీనిపైన వివరణ ఇవ్వాలి. ఏదైతే మీడియాలో కొన్ని ఛానళ్ళు ఎగేసుకొని రాస్తా ఉన్నాయో దానిపైన 7 రోజుల్లోనే వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అనుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి అఫీషియల్గా శాఖ నోటీసులు రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే దీనిపైన నాకు డౌట్ వచ్చింది. మరి తాగి తందాలాడి మూత్రంలో బ్లడ్లో మూత్రం కలిపిన ఆ టీడీపీ దొంగను ఎందుకు వదిలేసిర్రు? ఆ టీడీపీ ఎంపీని ఎందుకు వదిలేసిర్రు? ఆయన ఏమైనా సంసారి పని చేసిన అన్న వదిలేసిర్రా? దేనికోసం వదిలేసిర్రు? అయితే ఇక్కడ చూడండి, ఇక పైలట్కి బీఆర్ఎస్ షాకోజ్ నోటీసులు. మాదక ద్రవ్యాల ఆరోపణలపై వివరణ కోరిన పార్టీ 7 రోజుల్లో లిఖితపూర్వకంగా తెలపాలని ఆదేశం. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు. మోయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తులకు సిట్ ఏర్పాటు. అయితే తాగిన వాళ్ళని అందరు కొందరిని పట్టుకున్నారు. మరి టీడీపీ ఎంపీని ఎందుకు వదిలేసిండు? దేనికోసం వదిలేసిర్రు? ఇప్పుడు ఒకరిని పట్టుకున్నారు, కొందరిని జైలుకు పంపించిర్రు, మిగతా వాళ్ళకి 7 రోజుల కస్టడీ కోరిర్రు, ఇంకొందరిని 8 రోజుల కస్టడీ కోరిర్రు. ఏదో విదేశాల నుంచి కుకాయిన్లు వేరే రాష్ట్రాల నుంచి ఏదో తెప్పించి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు నింద ఆరోపణలు. ఇక రేవంత్ ప్రభుత్వం మొత్తం ఉసిగలిపోయి మీడియాలో బాగా ప్రచారాలు చేస్తూ ఉంది. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్కి సంబంధించిన కొందరు సీనియర్ నాయకులు ఉన్నారు. మిగతాది ఎట్లా ఉందంటే మిత్రులారా, టీడీపీ వాళ్ళు కూడా వచ్చి దాంట్లో పాల్గొంటే టీడీపీ వాళ్ళు వదిలేసారు, తెలంగాణలో పట్టుకున్నారు. గిట్లుంటుంది వీళ్ళ వ్యవహారం. అయితే శాఖ నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళని సస్పెండ్ చేస్తారా? అయితే ఈ నోటీసులు ఇవ్వడంతో సస్పెండ్ చేస్తారా? అసలు దీంట్లో ఏముంది? నిజం ఎవరిది, అబద్ధం ఎవరిది? పత్రికలేమో ప్రజల సమస్యలు తప్ప ఈ సంసారంలో వేలు పెట్టుడు, లేకుంటే డ్రగ్స్ విషయంలో వేలు పెట్టుడు, ఇట్లాంటి దాంట్లో భలే ముందుంటారు. కానీ డ్రగ్స్ సేవించి వాటిని పట్టుకునే దాంట్లో మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు మీడియా వాళ్ళకి కానీ పోలీసు వ్యవస్థకు కానీ. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి పడేసిర్రు. ఇప్పుడేమో ఒక్క టార్గెట్గా బీఆర్ఎస్ని చేస్తూ ఉన్నారు. మన సమస్య అది కాదు కదా. డ్రగ్స్ సమస్య నివారించాలి, అరికట్టాలనేది టార్గెట్. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం అట్లా కాదు. ఇది బీఆర్ఎస్ వాళ్ళే ఆయన మీద తెచ్చిర్రు, ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేసిర్రంటే మరి ఎవరి ప్రభుత్వం ఉంది? మరి ఇప్పుడు అరికట్టాల్సింది ఎవరు? దీన్ని ఆపాల్సింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు ఆపాలనా? కేటీఆర్ వచ్చి ఆపాలనా? కేసీఆర్ వచ్చి ఆపాలనా? ఏం లేదు. డ్రగ్స్ వ్యవహారంలో వీళ్ళకు కూడా కొంత వాటా ఉన్నట్టే ఉంది. అందుకనే డ్రగ్స్ను అరికడతలేరు. విచ్చరుడు ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి. మొత్తం వాసన చూస్తూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు, తింటూ ఉన్నారు, మొత్తం ఆగమాగం చేస్తూ ఉన్నారు, వ్యవస్థ కూలిపెట్టేట్టు చేస్తూ ఉన్నారు. అయినా కూడా మనకు సంబంధం లేదు, సంబంధమే లేదు.